హాయ్ మై డియర్ తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు, దిస్ ఇస్ యువర్ తైవి అక్క అగైన్. లాస్ట్ ఫ్యూ వీక్స్ కంటే ఈ వారం మంచి న్యూస్లే ఉన్నాయబ్బా. సో మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకుంటే కబుర్లు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వీక్ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా అయితే నాకు నచ్చలేదండి. అంటే ఐడియాస్ బాగున్నాయి కానీ అవి ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేయలేదు. ఒకసారి మూవీలో బిగ్ రివీల్ అనేది అయిపోయాక సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఫ్యూరియోసా ఇది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కి ప్రీక్వెల్. నాకైతే సినిమా నచ్చింది. స్టోరీ అంతా ఫ్యూరియోసా క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది. సినిమా చూద్దాం అనుకుంటే థియేటర్ లోనే ట్రై చేయండి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే కల్కి నుండి బుజ్జి గ్లిమ్స్ రిలీజ్ అయింది. బుజ్జియే కాదు, బుజ్జి వాయిస్ కూడా చాలా బుజ్జిగా ఉంది కదా. ఈ ఒక్క గ్లిమ్స్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ నాగశ్విన్ మీద నమ్మకం రెండు పెరిగిపోయాయి. ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ టీఎఫ్ఐ ఇంతవరకు చూడని ఒక కొత్త వరల్డ్ అయితే వీళ్ళు చూపిస్తారు, అది మాత్రం పక్కా. మిరాయ్ మూవీ నుండి ద బ్లాక్ స్వాట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. మంచు మనోజ్ గారిది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లా ఉంది. విషిద్ ఆయనకి మంచి కంబ్యాక్ అవ్వాలి. 2 parts గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ April 18, 2025 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ అండ్ చైనీస్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ మంచి క్రైమ్ కామెడీ ఫీల్స్ ఇచ్చింది. అప్పుడెప్పుడో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ స్వామి రారా చూసాం. కార్తికేయ బజేవాయ వేగం ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. కాజల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సత్యభామ ట్రైలర్ రిలీజ్ అయింది. చూస్తున్నంతసేపు ప్రతి షాట్, ప్రతి ఫ్రేము నిజంగా ఒక యాక్షన్ హీరోకి పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అది నాకు చాలా నచ్చింది. చాందిని చౌదరి A1 టీజర్ రిలీజ్ అయింది. బ్యాక్గ్రౌండ్ లో ఒక బుర్రకథ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ ట్రైలర్ కట్ కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీ కూడా క్రైమ్ థ్రిల్లరే. ఆల్సో పాయల్ రాజ్పూత్ రక్షణ టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ రాయన్ మూవీ నుండి పీచు మిఠాయి సాంగ్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు సింగర్ విజయ్ ప్రకాష్ గారిలో ఈ వేరియేషన్ నేను వినలే. లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. ఈ వీక్ లిరికల్స్ లో ఇదే నా ఫేవరెట్. కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ నుండి పారా సాంగ్ రిలీజ్ అయింది. ఒక్క మాటే చెప్తా, ఇండియన్ 2 కి ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చేయట్లేదు అనే లోటుని ఈ ఒక్క సాంగ్ తో అనిరుద్ తీర్చేశారు. హనీమూన్ ఎక్స్ప్రెస్ నుండి క్యూట్ గా స్వీట్ గా సాంగ్ రిలీజ్ అయింది. కళ్యాణ్ మాలిక్ గారి సాంగ్స్ అనగానే మైండ్ లో వేగ్ గా ఒక ట్యూన్ ప్లే అవుతుంది కదా, అదే స్టైల్లో ఈ సాంగ్ కూడా ఉంది. ఆయ్ మూవీ నుండి రంగనాయకి సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ లో అయితే మంచి ఊపు ఉంది. ఫ్రెండ్స్ తో చిల్ అయినప్పుడు యూజ్ అవుతుందేమో, ఎందుకైనా మంచిది, ఒకసారి వినేయండి. ఆల్సో నిందా మూవీ నుండి సంకెళ్ళు సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే రీసెంట్ గా సుధీర్ బాబు గారు SSMB కోసం మహేష్ బాబు ఏం చేస్తున్నారో చెప్తూ మహేష్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గా చాలా ప్రిపేర్ అవుతున్నారు. ఒకప్పుడు మహేష్ క్యాలిక్యులేటివ్ డైట్ లో ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ బల్క్ బాడీ రావడం కోసం అన్ని తినేస్తున్నారు. ఇప్పుడు తను చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఇంతవరకు నేను తనని ఎప్పుడు ఇలా చూడలేదు అని చెప్పారు. ఆల్సో మహేష్ బాబు గారు కూడా ఈ సినిమాకి 3 years డెడికేట్ చేసేయాలి అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారంట. రాజమౌళి గారు చూపించండి సార్, ఇన్నాళ్ళు మహేష్ బాబు గారు ఆ షర్ట్ వెనక దాచేసిన ఆ 6 pack ని ఈ సినిమాలో అయినా చూపించండి సార్. బల్క్ బాడీ అంట. ఏమ్మా బాబు ఫ్యాన్స్ హ్యాపీయేనా? ఆల్సో మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి కూడా త్వరలోనే యాక్టర్ గా లాంచ్ అవబోతున్నారంట. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి ఇంకో హీరో అనమాట. ఐకానిక్ సుదర్శన్ థియేటర్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మహేష్ బాబు ఏషియన్ వాళ్ళ AMB సినిమాస్ అండ్ విక్టరీ వెంకటేష్ కొలాబ్ లో AMB విక్టరీ మల్టీప్లెక్స్ రాబోతుంది. కల్కి మూవీ డిజిటల్ రైట్స్ హిందీ వర్షన్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అండ్ మిగతా సౌత్ లాంగ్వేజెస్ అన్ని ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారంట. అండ్ కల్కి మూవీని నార్త్ అమెరికాలో ప్రత్యంకిరా సినిమాస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి హీరోస్ కి బిగ్గెస్ట్ రిలీజ్లు ఇస్తారు. మరి కల్కికి ఏం చేస్తారో చూడాలి. రీసెంట్ గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగింది. ఇందులో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నష్టపోకుండా భరత్ బాబు ఆ ఫోటో స్క్రీన్ మీద ఏమ్మా ఇలా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ ని డిసైడ్ చేశారు. ఈ పర్సెంటేజ్లన్నీ July 1 నుండి అమలు చేస్తారంట. అండ్ ఈ కొత్త పర్సెంటేజ్ షేర్ అనేవి కల్కి, పుష్ప అండ్ గేమ్ చేంజర్ మూవీస్ కి అప్లై అవ్వంట. ఎందుకంటే ఈ డెసిషన్ జాన్ లో డిస్కస్ చేసే టైంకే అవి ప్రొడక్షన్ లో ఉండడం, రైట్స్ మాట్లాడుకోవడం జరిగిపోయాయి కాబట్టి ఈ మూవీస్ ఎగ్జెంప్షన్ అన్నారు. ఆల్సో ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ అండ్ మిడ్ నైట్ షోస్ కూడా ఉండవు, మేం వేయము అని చెప్పారు. ఒకవేళ వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకున్నా దానికి వ్యతిరేకంగా షోస్ వేయకూడదు అని కొంతమంది అనుకుంటున్నాం. అందుకే ప్రొడ్యూసర్స్ కి కూడా మీరు పర్మిషన్స్ తెచ్చుకోవద్దు అని చెప్పేశామని చెప్పారు. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తూ లాస్ట్ టైం ఒక సినిమా 2 AM షో వేస్తే అక్కడ ఫ్యాన్స్ గోల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చారంట. వాళ్ళు జనాల్ని కంట్రోల్ చేసి థియేటర్ వాళ్ళని 10,000 ఇవ్వండి అని అడిగారంట. సార్ మాకు వచ్చే రెంటే 6,000 సార్ అని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. థియేటర్ సిచ్యువేషన్ అలా ఉంది. సో ఇకపై బెనిఫిట్
బెనిఫిట్ షోస్ అండ్ మిడ్ నైట్ షోస్ వేయము అని చెప్పారు. మరి ఈ రూల్ కూడా ఇందాక చెప్పిన 4 మూవీస్ కి అప్లై అవుతుందా లేదా చూడాలి. యూట్యూబ్ లో ఒకసారి వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. థియేటర్స్ వాళ్ళ కష్టాలు ఏంటో తెలుస్తాయి మీకు. పుష్ప మూవీ సెకండ్ సింగిల్ రాబోతుంది. సాంగ్ లైన్స్ కూడా నా సామి సాంగ్ కి అప్గ్రేడెడ్ వర్షన్ లా ఉన్నాయి. చూసేకి అగిరవ్వ మాదిరి వింటాడే నా సామే ఎలాగిచ్చా. ఈ సాంగ్ 29th మే రిలీజ్ అవుతుంది. మంచు విష్ణు గారు కన్నప్ప మూవీ టీజర్ ని క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ వేశారు. టీజర్ కి అక్కడ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇండియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట. అది సరే, ఇంతకీ టీజర్ ఏది అంటారా? అది ఓన్లీ క్యాన్ కోసమే. మన కోసం మే 30th హైదరాబాద్ లోని ఫ్యూ సెలెక్టెడ్ థియేటర్స్ లో షో వేసి జూన్ 30th అందరి కోసం రిలీజ్ చేస్తామని చెప్పారు. అయినా టీజర్ రిలీజ్ కోసం క్యాన్ వరకు వెళ్ళాడంటే భరత్ అన్న మామూలుడు కాదు. సుకుమార్ విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకుంటున్నారా? లేదండి, రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వీళ్ళ కాంబోలో మూవీ ఉంటుంది అని ప్రొడ్యూసర్ వంశీకృష్ణ కన్ఫర్మ్ చేశారు. నా సామిరంగా ఫేమ్ అషికా రంగనాథ్ చిరంజీవి గారి విశ్వంబరాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. చిరంజీవి గారు తన నెక్స్ట్ మూవీ తనతో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ చేసిన డైరెక్టర్ మోహన్ రాజాతో చేస్తారు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. మేబీ చిరు గారి బర్త్డేకి క్లారిటీ రావచ్చు. అండ్ మలయాళం స్టార్ మోహన్ లాల్ గారి లూసిఫర్ సీక్వెల్ ఎంపురన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నితిన్ నెక్స్ట్ 90s ఫేమ్ ఆదిత్య హసన్ తో ఒక మూవీ, ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారంట. ఈలోపు విక్రమ్ గారు అమెజాన్ ప్రైమ్ కి ఒక ప్రాజెక్ట్ చేస్తారని అన్నారు. నెక్స్ట్ సంక్రాంతి కోసం అప్పుడే వెళ్లి విండో సీట్ లో కూర్చున్న శతమానం భవతి నెక్స్ట్ పేజ్ మూవీని దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వర్క్ చేస్తున్న స్క్రీన్ ప్లే రైటర్ హరి డైరెక్ట్ చేయబోతున్నారంట. బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ మూవీ టైసన్ నాయుడు న్యూ షెడ్యూల్ రాజస్థాన్ లో స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కి చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. మంజుమెల్ బాయ్స్ మూవీలో యూజ్ చేసిన ప్రియతమా నీ వచట కుసుమ సాంగ్ ని తన పర్మిషన్ లేకుండా యూజ్ చేశారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఆ మూవీ టీమ్ కి లీగల్ నోటీస్ సెండ్ చేశారు. అండ్ ఇళయరాజా గారు ఇలా చేయడం ఫస్ట్ టైం ఏం కాదు, ఇది వరకు కూడా ఇలా చేశారు. మరి ఈ నోటీస్ మీద మూవీ టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న తలా అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అక్లీ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. 96 మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ హీరో కార్తిక్ తో కొత్త మూవీ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో అరవింద్ స్వామి ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. 27 years బ్యాక్ మెరుపు కళలు మూవీ తర్వాత ప్రభుదేవ అండ్ కాజోల్ ఒక మూవీ కలిసి చేయబోతున్నారు. ఈ మూవీని చరణ్ తేజ్ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు సంతాన ప్రాప్తి రస్తు అనే మూవీ స్టార్ట్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష, బజే వాయువేగం మూవీస్ మే 31 రిలీజ్ అవుతున్నాయి. సర్వ మనమే, నవదీప్, లవ్ మౌలి జూన్ 7 రిలీజ్ అవుతున్నాయి. సుధీర్ బాబు హరోం హరా మూవీ జూన్ 14 రిలీజ్ అవుతుంది. అండ్ నితిన్ సాయి మూవీ అతి త్వరలో రిలీజ్ అవుతుందంట. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ ప్రసన్న వదనం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. విశాల్ యాక్షన్ ఫిల్మ్ రత్నం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హైస్ట్ కామెడీ ఫిల్మ్ క్రూ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. బట్ అద్దె కట్టాలంట. జురాసిక్ వరల్డ్ ఖేయాస్ థియరీ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. సైఫై యాక్షన్ ఫిల్మ్ అట్లస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సైఫై డ్రామా ఆరంభం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కలియుగపట్నం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడ మర్డర్ మిస్టరీ శాకాహారి ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి SSMB 29 కోసం మహేష్ బాబు బాడీ పెంచి బల్క్ గా అవడం. ఎప్పుడు మహేష్ గారిని మనం లీన్ బాడీలోనే చూసాం. అసలు బల్క్ గా మహేష్ బాబు ఎలా ఉంటారు అని ఇమాజిన్ చేసుకుందామన్నా ఆ ఊహకి కూడా అందట్లేదు ఆ ఇమేజ్. సో ఒక్కటైతే కన్ఫర్మ్, నెవర్ బిఫోర్ మహేష్ అయితే చూడబోతున్నాం, అది మాత్రం కన్ఫర్మ్. రెండోది, ఇది ఎగ్జైటెడ్ కాదు కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళ కష్టాలు వింటుంటే అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ రెగ్యులేషన్స్ తీసుకోకపోతే ఫ్యూచర్ లో మనకి ఇక మల్టీప్లెక్స్లే గత ఎలా ఉంది. ఈ సండే కబుర్లలో మెయిన్ టాపిక్ ఇదే. థియేటర్స్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో అదే మీ కబుర్లని కామెంట్ చేయండి. అదండి గురుగారు మరి సంగతి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. సరే ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ Thai View అక్క ఫ్రమ్ టీమ్ Thai View signing off.